రాష్ట్ర ఆదాయము ప్రతి సంవత్సరము రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ సమావేశాలకు ముందు జీఎస్డీపీ, ఎన్ఎస్డీపీ రాష్ట్ర తలసరి ఆదాయం లెక్కలను అసెంబ్లీలో ప్రవేశపెడుతుంది. జీఎస్డీపీ గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రోడక్ట్ రాష్ట్ర స్థూల ఆదాయం. రాష్ట్రంలో ఒక సంవత్సర కాలంలో ఉత్పత్తి అయిన అంతిమ వస్తుసేవల విలువను జీఎస్డీపీ అంటారు. జీఎస్డీపీని లెక్కించేటప్పుడు ఒక వస్తువును రెండుసార్లు లెక్కించరాదు. మధ్యరకం వస్తువుల విలువను జీఎస్డీపీలో చేర్చరాదు. ఎన్ఎస్డీపీ నెట్ స్టేట్ డొమెస్టిక్ ప్రోడక్ట్ నికర రాష్ట్ర ఆదాయం. జీఎస్డీపీ నుండి తరుగుదలను తీసివేస్తే ఎన్ఎస్డీపీ వస్తుంది. ప్రతి సంవత్సరము సిఎస్ఓ అనగా సెంట్రల్ స్టాటిస్టికల్ ఆర్గనైజేషన్ తరుగుదల లెక్కలను రాష్ట్ర ప్రభుత్వానికి అందిస్తుంది. ఎన్ఎస్డీపీని రాష్ట్ర తలసరి ఆదాయం లెక్కించడానికి వినియోగిస్తారు. తరుగుదల అంటే ఉత్పత్తికి అవసరమైన యంత్రాల వినియోగం వలన యంత్ర సామర్థ్యము తగ్గుతుంది. దీనినే తరుగుదల అంటారు. రాష్ట్ర తలసరి ఆదాయం. రాష్ట్ర తలసరి ఆదాయం ఎన్ఎస్డీపీ బై మిడ్ ఇయర్ పాపులేషన్. తలసరి ఆదాయాన్ని రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి సూచికగా ప్రకటిస్తుంది. తలసరి ఆదాయ విశ్లేషణ వలన రాష్ట్ర ప్రజల జీవన ప్రమాణం అర్థమవుతుంది. తలసరి ఆదాయం పెరిగినంత మాత్రాన అభివృద్ధి జరిగిందని చెప్పలేము. రాష్ట్ర ఆర్థిక గణాంక శాఖ సిఎస్ఓ సహకారంతో జీఎస్డీపీని, ఎన్ఎస్డీపీని తలసరి ఆదాయాన్ని లెక్కిస్తుంది. జీఎస్డీపీ లెక్కింపు పద్ధతులు. జీఎస్డీపీలో ఉన్న ఉపరంగాల ఆదాయాలను లెక్కించడానికి ప్రభుత్వం 3 పద్ధతులను అవలంబిస్తుంది. 1. ఉత్పత్తి పద్ధతి ప్రొడక్షన్ అప్రోచ్. ఒక సంవత్సర కాలంలో రాష్ట్రంలో ఉత్పత్తి అయిన వస్తువుల, సేవల విలువ ఆధారంగా ఆదాయాన్ని లెక్కించడం. వ్యవసాయ రంగం, పశు సంపద, అడవి ఉత్పత్తులు, చేపల పెంపకం, గనుల తవ్వకాలు, రిజిస్టర్ పరిశ్రమల ఉత్పత్తి లెక్కింపుకు ఈ పద్ధతిని ఉపయోగిస్తారు. ఆదాయాల ముదింపు పద్ధతి. ఈ పద్ధతిలో జీఎస్డీపీని పంపిణీ కోణం నుండి లెక్కిస్తారు. ఒక్కొక్కరికి వచ్చిన ఆదాయాన్ని తీసుకొని అందరి ఆదాయాన్ని కలిపితే వచ్చిన మొత్తమే ఈ పద్ధతి ద్వారా మొత్తం ఆదాయం అవుతుంది. భూమికి చెల్లించే బాటకం, శ్రామికులకు ఇచ్చే వేతనం, మూలధనానికి వడ్డీ, వ్యవస్థాపనకు లాభం వీటన్నిటినీ కలిపితే మొత్తం ఆదాయం వస్తుంది. విద్యుత్, గ్యాసు, నీటి సరఫరా, వర్తకం, హోటల్, రవాణా, గిడ్డంగులు, కమ్యూనికేషన్, రిజిస్టర్ కాని పారిశ్రామిక ఉత్పత్తులను ఈ విధానంలో లెక్కిస్తారు. వ్యయాల మదింపు పద్ధతి. సంవత్సర కాలంలో వస్తుసేవలపై వెచ్చించిన మొత్తము, పొదుపు చేసిన మొత్తము కలిపితే ఈ పద్ధతిలో ఆదాయం లెక్కించవచ్చు. నిర్మాణ రంగంలో ఆదాయాన్ని ఈ పద్ధతి ద్వారా లెక్కిస్తారు. జీఎస్డీపీ లెక్కించే విధానం. రాష్ట్ర ఆర్థిక గణాంక శాఖ జీఎస్డీపీని 2 విధానాలలో లెక్కిస్తుంది. 1. ప్రస్తుత ధరల ప్రకారం. 2. నిలకడ ధరల ప్రకారం. నిలకడ ధరల ప్రకారం లెక్కించడానికి బేస్ ఇయర్ 1999 నుంచి 2000వ సంవత్సరంగా గుర్తించారు. ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వము జీఎస్డీపీ లెక్కింపు విధానంలో 5 సార్లు బేస్ ఇయర్ని మార్చడం జరిగింది. బేస్ ఇయర్ మార్చిన సంవత్సరము బేస్ ఇయర్ల జాబితా. 1. 1967 ఆగస్టులో 1960-61కి మార్చింది. 2. 1978 జనవరిలో 1970-71ని బేస్ ఇయర్గా ఉపయోగించారు. 1988 ఫిబ్రవరిలో 1980-81 బేస్ ఇయర్గా ఉండేది. 1999 మార్చిలో 1999-94 బేస్ ఇయర్గా ఉండేది. 2007 ఫిబ్రవరిలో 1999-2000 సంవత్సరాన్ని బేస్ ఇయర్గా ఉపయోగించారు. జీఎస్డీపీ ప్రస్తుత ధరల ప్రకారం. 1. 1999-2000వ సంవత్సరంలో జీఎస్డీపీ 1,29,403 కోట్లు. 2. 2000-2001వ సంవత్సరం 1,45,090. గత సంవత్సరంతో పోలిస్తే మార్పు 12.12%. 3. 2001-2002 సంవత్సరంలో 1,57,150 కోట్లు. గత సంవత్సరంతో పోలిస్తే మార్పు 8.31%. 2002-2003 సంవత్సరంలో 1,68,143 కోట్లు. గత సంవత్సరంతో పోలిస్తే మార్పు 7%. 5.
2003-2004లో 1,90,880. గత సంవత్సరంతో పోల్చితే మార్పు 13.52%. 6. 2004-2005 సంవత్సరంలో 2,08,148 కోట్లు. గత సంవత్సరంతో మార్పు 9.05%. 7. 2005-2006 సంవత్సరానికి గాను 2,32,331 కోట్లు. గత సంవత్సరంతో పోలిస్తే మార్పు 11.62%. 8. 2006-2007 సంవత్సరానికి జిఎస్డిపి 2,60,734 కోట్లు. గత సంవత్సరంతో పోలిస్తే వచ్చిన మార్పు 12.23%. 2006-2007 సంవత్సరంలో మన జిఎస్డిపి ఎంత? 2,60,734 కోట్లుగా జిఎస్డిపి వృద్ధి శాతం గత సంవత్సరంతో పోలిస్తే 12.23%గా నమోదు అయింది. రాష్ట్ర జిఎస్డిపి అధిక వృద్ధి రేటును 2003-04 సంవత్సరంలో నమోదు చేసింది. అది 13.52%. 2001-02, 2002-03 వృద్ధి శాతం తక్కువగా ఉండడానికి గల ప్రధాన కారణం వ్యవసాయ ఉత్పత్తులలో క్షీణత. జాతీయ ఆదాయం జీడిపిలో రాష్ట్ర జిఎస్డిపి వాటా 2006-07 నాటికి 8.2%గా ఉంది. జిఎస్డిపి నిలకడ ధరలు 1999-2000. 1999-2000 సంవత్సరంలో జిఎస్డిపి 1,29,403 కోట్లు. 2000-2001 సంవత్సరంలో 1,39,680 కోట్లు. గత సంవత్సరంతో పోలిస్తే వచ్చిన మార్పు 7.94%. 2001-02 సంవత్సరానికి గాను 1,45,543 కోట్లు. గత సంవత్సరంతో పోలిస్తే మార్పు 4.2%. 2002-03 సంవత్సరానికి 1,50,281 కోట్లు. గత సంవత్సరంతో వచ్చిన మార్పు 3.26%. 2003-2004 గాను 1,64,213 కోట్లు. గత సంవత్సరంతో పోలిస్తే వచ్చిన మార్పు 9.27%. 2004-2005 గాను 1,74,375 కోట్లు. అనగా పోయిన సంవత్సరంతో వచ్చిన మార్పు 6.19%. 2005-06 గాను 1,88,623 కోట్లు. గత సంవత్సరంతో పోలిస్తే వచ్చిన మార్పు 8.17%. 2006-07 గాను జిఎస్డిపి 2,02,116 కోట్లు. గత సంవత్సరంతో పోలిస్తే వచ్చిన మార్పు 7.15%. ఎన్ఎస్డిపి ప్రస్తుత ధరల ఆధారంగా 1999-2000 సంవత్సరానికి ఎన్ఎస్డిపి 1,16,966 కోట్లు. దీన్ని బేస్ ఇయర్గా చెప్తున్నాం. 2. 2000-2001 గాను ఎన్ఎస్డిపి 1,31,123 కోట్లు. గత సంవత్సరంతో పోలిస్తే వచ్చిన మార్పు 12.1%. 3. 2001-02 గాను ఎన్ఎస్డిపి 1,42,598 కోట్లు. గత సంవత్సరంతో పోలిస్తే వచ్చిన మార్పు 8.75%. 2002-03 గాను ఎన్ఎస్డిపి 1,52,066 కోట్లు. గత సంవత్సరంతో పోలిస్తే వచ్చిన మార్పు 6.64%. 2003-04 గాను ఎన్ఎస్డిపి 1,73,274 కోట్లు. మార్పు 13.95%. 2004-05 సంవత్సరానికి గాను 1,88,647 కోట్లు. మార్పు 8.87%. 2005-06 గాను 2,10,657 కోట్లు. మార్పు 11.67%. 2006-07 గాను ఎన్ఎస్డిపి 2,36,139 కోట్లు. మార్పు 12.1%. నోట్: కేవలం తలసరి ఆదాయం లెక్కించడానికి ఎన్ఎస్డిపిని ఉపయోగిస్తారు. తలసరి ఆదాయం. తలసరి ఆదాయాన్ని రాష్ట్ర ఆర్థిక గణాంక శాఖ లెక్కిస్తుంది. ఎన్ఎస్డిపిని ఇందుకు ఉపయోగిస్తారు. తలసరి ఆదాయం ప్రస్తుత ధరల ప్రకారం
1999-2000 సంవత్సరానికి రాష్ట్రం యొక్క తలసరి ఆదాయం 15,507 రూపాయలు, దేశానికి 15,839 రూపాయలు. 2000-2001 సంవత్సరానికి గాను రాష్ట్రం యొక్క తలసరి ఆదాయం 17,243 రూపాయలు. క్రితం సంవత్సరంతో పోలిస్తే వచ్చిన మార్పు 11.19%. దేశం యొక్క తలసరి ఆదాయం 16,648. పోయిన సంవత్సరంతో పోల్చగా వచ్చిన మార్పు 5.11%. 2001-2 సంవత్సరానికి గాను రాష్ట్రం యొక్క తలసరి ఆదాయం 18,630, వచ్చిన మార్పు 8.04%. దేశం యొక్క తలసరి ఆదాయం 17,800 రూపాయలు, మార్పు 6.92%. 2002-3 సంవత్సరానికి గాను దేశం యొక్క తలసరి ఆదాయం 18,899 రూపాయలు, మార్పు 6.17%. రాష్ట్రం యొక్క తలసరి ఆదాయం 19,568 రూపాయలు, మార్పు 5.03%. 2003-4 సంవత్సరానికి రాష్ట్రం యొక్క తలసరి ఆదాయం 22,041 రూపాయలు, మార్పు 12.64%. దేశం యొక్క తలసరి ఆదాయం 20,936 రూపాయలు, మార్పు 10.78%. 2004-5 సంవత్సరానికి రాష్ట్రం యొక్క తలసరి ఆదాయం 23,729 రూపాయలు, మార్పు 7.66%. దేశం యొక్క తలసరి ఆదాయం 22,946 రూపాయలు, మార్పు 9.6%. 2005-6 సంవత్సరానికి గాను రాష్ట్రం యొక్క తలసరి ఆదాయం 26,211 రూపాయలు, మార్పు 10.46%. దేశం యొక్క తలసరి ఆదాయం 25,716 రూపాయలు, మార్పు 12.7%. 2006-7 సంవత్సరానికి రాష్ట్రం యొక్క తలసరి ఆదాయం 29,074 రూపాయలు, మార్పు 10.92%. దేశం యొక్క తలసరి ఆదాయం 29,069 రూపాయలు, మార్పు 13.04%. 2006-7 సంవత్సరంలో రాష్ట్ర తలసరి ఆదాయం 29,074 రూపాయలు, తలసరి ఆదాయంలో వృద్ధి రేటు 10.92%. 2006-7లో దేశం యొక్క తలసరి ఆదాయం 29,069 రూపాయలు, తలసరి ఆదాయంలో వృద్ధి రేటు 13.04%. రాష్ట్ర తలసరి ఆదాయం 1999-2000 సంవత్సరం మినహాయిస్తే మిగిలిన అన్ని సంవత్సరాలలో దేశ తలసరి ఆదాయం కన్నా ఎక్కువగా ఉంది. 2006-7 సంవత్సరంలో రాష్ట్ర తలసరి ఆదాయ వృద్ధి రేటు కన్నా దేశ తలసరి ఆదాయ వృద్ధి రేటు అధికం. తలసరి ఆదాయం నిలకడ ధరలతో 1999-2000 సంవత్సరం బేస్ ఇయర్. 1999-2000 సంవత్సరంలో తలసరి ఆదాయం 15,507 రూపాయలు. 2000-2001 సంవత్సరానికి తలసరి ఆదాయం 16,622 రూపాయలు, మార్పు 7.19%. 2001-2 సంవత్సరానికి తలసరి ఆదాయం 17,260 రూపాయలు, మార్పు 3.84%. 2002-3 సంవత్సరానికి తలసరి ఆదాయం 17,486 రూపాయలు, మార్పు 1.31%. 2003-4 సంవత్సరానికి తలసరి ఆదాయం 18,961 రూపాయి, మార్పు 8.44%. 2004-5 సంవత్సరానికి తలసరి ఆదాయం 19,884 రూపాయలు, మార్పు 4.87%. 2005-6 సంవత్సరానికి తలసరి ఆదాయం 21,277 రూపాయలు, మార్పు 7.01%. 2006-7 సంవత్సరానికి గాను తలసరి ఆదాయం 22,521 రూపాయి, మార్పు 5.85%. 2006-7 సంవత్సరంలో రాష్ట్ర తలసరి ఆదాయం 22,521గా నమోదైంది. వృద్ధి శాతం 5.85%గా నమోదైంది. 2006-7 సంవత్సరంలో జాతీయ తలసరి ఆదాయం
22,379, వృద్ధి శాతం 7.93%. రాష్ట్ర తలసరి ఆదాయం 1999 2000 మినహాయిస్తే మిగిలిన అన్ని సంవత్సరాలలో జాతీయ తలసరి ఆదాయం కన్నా ఎక్కువగా నమోదైంది. 2006-07 సంవత్సరంలో రాష్ట్ర తలసరి ఆదాయ వృద్ధిలో మార్పు దేశ తలసరి ఆదాయ వృద్ధిలో మార్పు కన్నా తక్కువగా నమోదైంది. గ్రాస్ డిస్ట్రిక్ట్ డొమెస్టిక్ ప్రోడక్ట్ జీడిడిపి నిలకడ ధరల ఆధారంగా 2004-2005 సంవత్సరంలో 1. విశాఖపట్నంలో జీడిడిపి 13,428 కోట్లు. 2. తూర్పు గోదావరిలో 12,932 కోట్లు. 3. హైదరాబాదులో 12,713 కోట్లు. శ్రీకాకుళంలో 4,307 కోట్లు. విజయనగరం 3,811 కోట్లు. నిజామాబాద్లో 3,788 కోట్లు. జిల్లాల వారీగా తలసరి ఆదాయం నిలకడ ధరలు 1999 2000, 2004-2005 సంవత్సరానికి గాను విశాఖపట్నం 29,222 రూపాయలు, హైదరాబాద్ 27,724 రూపాయలు, తూర్పుగోదావరి 23,852 రూపాయలు, తక్కువగా శ్రీకాకుళంలో 14,819 రూపాయలు, నిజామాబాద్లో 13,756 రూపాయలు, మహబూబ్ నగర్లో 12,954 రూపాయలు. జిఎస్డిపి రంగాలు వాటా 1999-2000 సంవత్సరంలో ప్రస్తుత ధరలు స్థిర ధరల ఆధారంగా ప్రాథమిక రంగం వాటా 31.5%, సెకండరీ రంగం వాటా 20.5%, సేవల రంగం వాటా 48%. 2006-2007 సంవత్సరానికి గాను ప్రస్తుత ధరల ఆధారంగా ప్రాథమిక రంగం వాటా 27%, స్థిర ధరల ఆధారంగా ప్రాథమిక రంగం వాటా 26.67%, ప్రస్తుత ధరల ఆధారంగా సెకండరీ రంగం వాటా 21.87%, స్థిర ధరల ఆధారంగా సెకండరీ రంగం వాటా 21.57%, ప్రస్తుత ధరల ఆధారంగా సేవల రంగం వాటా 51.13%, స్థిర ధరల ఆధారంగా 51.76%. ప్రాథమిక రంగం ఉపరంగాలు ప్రాథమిక రంగంలో 5 ఉపరంగాలున్నాయి. 1. వ్యవసాయ రంగం, 2. పశు సంపద, 3. అడవి ఉత్పత్తులు, 4. మత్స్య పరిశ్రమ, 5. గనుల తవ్వకాలు. 1. వ్యవసాయ రంగం 2005-2006 సంవత్సరంతో పోల్చుకుంటే 2006-2007 సంవత్సరంలో వ్యవసాయ ఉత్పత్తుల క్షీణత నమోదు చేయబడింది. స్థిర ధరల ప్రకారం వ్యవసాయ రంగంలో నమోదు అయిన అభివృద్ధి -6.56%. ప్రస్తుత ధరల ప్రకారం వ్యవసాయ రంగంలో అభివృద్ధి -0.38%గా నమోదైంది. ఈ క్షీణతకు గల ప్రధాన కారణం వ్యవసాయ ఉత్పత్తులలో ఉత్పత్తి తక్కువగా ఉండడం. 2. పశు సంపద జిఎస్డిపిలో గత 5 సంవత్సరాలుగా ఈ రంగం వాటా సుమారు 7.2%. పాల ఉత్పత్తి, మాంసము, పౌల్ట్రీ పరిశ్రమ, తేనె, పట్టుపురుగుల పెంపకం వీటన్నింటినీ పశు సంపదలో భాగంగా లెక్కిస్తారు. పౌల్ట్రీ పరిశ్రమలో రాష్ట్రానిది అగ్రస్థానం. కోడిగుడ్ల ఉత్పత్తిలో గత 5 సంవత్సరాలుగా రాష్ట్రం ప్రథమ స్థానాన్ని ఆక్రమించింది. పాల ఉత్పత్తి, మాంస ఉత్పత్తిలో మన రాష్ట్రం దక్షిణ భారతదేశంలో ప్రథమ స్థానంలో నిలుస్తుంది. 3. అడవి ఉత్పత్తులు జిఎస్డిపిలో ఈ ఉపరంగపు వాటా 0.72%గా ఉంది. ప్రస్తుత ధరల ప్రకారం 2006-07 సంవత్సరంలో ఈ రంగం 9.37% అభివృద్ధిని నమోదు చేసింది. అడవి ఉత్పత్తులలో ప్రధానమైనవి వెదురు, కలప, బీడి ఆకులు. ఎక్కువ బీడి ఆకులు ఆంధ్రప్రదేశ్ నుంచే ఉత్పత్తి అవుతున్నాయి. 2006-07 సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ ఆధార ఉత్పత్తులు, అడవి ఉత్పత్తుల ఎగుమతుల ద్వారా 1,200 కోట్లు ఆర్జించింది. 2005-06 సంవత్సరంలో హార్టికల్చర్, ఉద్యానవనాల ఉత్పత్తుల ద్వారా 805 కోట్లు ఎగుమతులను చేయడం జరిగింది. ఉద్యానవనాల ఉత్పత్తి ఎగుమతులలో మామిడి గుజ్జు, పల్ప్ అగ్రస్థానంలో ఉంది. 4.
మత్స్య పరిశ్రమ. జిఎస్డిపిలో ఈ రంగపు వాటా సుమారు 3%. స్థిర ధరల ప్రకారం 2006-07 సంవత్సరంలో ఈ రంగం 5.06% వృద్ధిని నమోదు చేసింది. రాష్ట్ర సముద్ర తీర ప్రాంతం పొడవు 974 కిలోమీటర్లు. సముద్రపు చేపల ఉత్పత్తిలో రాష్ట్రం 5వ స్థానాన్ని ఆక్రమిస్తుంది. చెరువుల ద్వారా, కాలువల ద్వారా చేపల పెంపకంలో రాష్ట్రం 2వ స్థానాన్ని ఆక్రమించింది. మంచినీటి చెరువుల ద్వారా రొయ్యల పెంపకంలో రాష్ట్రం 1వ స్థానాన్ని ఆక్రమిస్తుంది. రాష్ట్ర ఎగుమతులలో ఈ రంగం వాటా 30% కన్నా ఎక్కువగా నమోదైంది. 2006-07 సంవత్సరంలో ఎగుమతుల విలువ 2700 కోట్లు దాటిందని అంచనా. భారతదేశ మత్స్య ఎగుమతులలో రాష్ట్రం వాటా 40% వరకు ఉంటుంది. 2006-07 సంవత్సరంలో ఈ రంగం అభివృద్ధికి తీసుకున్న 4 ప్రధాన చర్యలు. 1. 2006-07 నాటికి 2 లక్షల మంది మత్స్యకారులు ప్రత్యేక బీమా పథకం ద్వారా రక్షణ కల్పించారు. ప్రమాదవశాత్తు చనిపోయిన వారికి 50,000, అంగవైకల్యం ఏర్పడిన వారికి 25,000 సహాయం బీమా కంపెనీ అందిస్తుంది. 2. ద ఆక్వాకల్చర్ సీడ్ యాక్ట్ అనే చట్టాన్ని రాష్ట్ర ప్రభుత్వం 2006 నుండి అమలులోకి తీసుకువచ్చింది. 3. నేషనల్ ఫిషరీస్ డెవలప్మెంట్ బోర్డ్ NFDB హైదరాబాదు ప్రధాన కేంద్రంగా భారత ప్రభుత్వం సెప్టెంబర్ 2006లో ప్రారంభించింది. 4. నేషనల్ సెంటర్ ఫర్ సబ్స్టాన్షియబుల్ కోస్టల్ ఆక్వాకల్చర్ NACSA అనే సంస్థను కాకినాడలో 2006వ సంవత్సరంలో ప్రారంభించింది. ఈ సంస్థ ముఖ్య ఉద్దేశం వ్యవసాయ భూములను రక్షిస్తూ మత్స్య ఉత్పత్తులను పెంచడం, రైతుకు రొయ్యల సాగులో తగిన మెలకువలను అందించడం. 5. గనుల త్రవ్వకాలు. జిఎస్డిపిలో ఈ రంగం వాటా సుమారు 3%. 2006-07 సంవత్సరంలో ప్రస్తుత ధరల ప్రకారం అధిక వృద్ధిని ఈ రంగం నమోదు చేసుకుంది. అది 10.86%. రాష్ట్ర గనుల తవ్వకాలలో బొగ్గు ప్రథమ స్థానం వహిస్తుంది. ఖనిజాల ఉత్పత్తులలో మన రాష్ట్రం దేశంలోనే అత్యంత కీలకమైనది. 48 రకాల ఖనిజాలను మన రాష్ట్రం దేశానికి అందిస్తుంది. వీటిలో ముఖ్యమైనవి బొగ్గు, బాక్సైట్, మాంగనీస్, ఇనుప ఖనిజం, పాలరాయి మొదలగునవి. మేజర్ ఖనిజాల ఉత్పత్తి పరంగా భారతదేశంలో మన రాష్ట్రం 2వ స్థానాన్ని ఆక్రమిస్తుంది. మైనర్ ఖనిజాల ఉత్పత్తి పరంగా రాష్ట్రం 1వ స్థానాన్ని ఆక్రమిస్తుంది. ప్రాథమిక రంగం జిఎస్డిపిలో వాటా 2006-2007 ప్రస్తుత ధరల ప్రకారం. 1. వ్యవసాయ రంగం 13.2%. 2. పశు సంపద 7.2%. 3. అడవి ఉత్పత్తులు 0.72%. 4. మత్స్య పరిశ్రమ 2.7%. 5. గనుల త్రవ్వకాలు 3%. మొత్తం ప్రాథమిక రంగం యొక్క వాటా 26.82%. ప్రాథమిక రంగంలో వ్యవసాయ రంగం వాటా సుమారు 50%. జిఎస్డిపిలో వ్యవసాయ రంగపు వాటా 13.2%. ప్రస్తుత ధరల ప్రకారం వ్యవసాయ రంగం -0.38% క్షీణతను నమోదు చేసింది. ప్రస్తుత ధరల ప్రకారం గనుల త్రవ్వకాలు ప్రాథమిక రంగంలో అధిక వృద్ధిని నమోదు చేసుకున్నాయి. నిలకడ ధరల ప్రకారం మత్స్య పరిశ్రమ అధిక వృద్ధిని నమోదు చేసింది. అది 5.06%. నిలకడ ధరల ప్రకారం వ్యవసాయ రంగం వృద్ధి -6.56%. నిలకడ ధరల ప్రకారం ప్రాథమిక రంగం వృద్ధి రేటు -1.37%. జిఎస్డిపి వాటా పారిశ్రామిక లేదా సెకండరీ రంగం. పారిశ్రామిక రంగంలో ఉపరంగాలుగా పరిశ్రమలు, విద్యుత్, గ్యాస్, నీటి సరఫరా, నిర్మాణ రంగం ఉన్నాయి. సెకండరీ రంగంలో అధిక వృద్ధి రేటును నిర్మాణ రంగం నమోదు చేసింది. సెకండరీ రంగంలో ఉపరంగాలు. 1. పరిశ్రమలు. ఏ. రిజిస్టర్ చేసిన పరిశ్రమలు. ప్రస్తుత ధరల ప్రకారం 2006-2007లో జిఎస్డిపి వాటా 9%. బి. రిజిస్టర్ చేయని పరిశ్రమలు. ప్రస్తుత ధరల ప్రకారం 2006-2007లో జిఎస్డిపి వాటా 3.51%. 2. విద్యుత్, గ్యాస్, నీటి సరఫరా ప్రకారం 2006-2007లో జిఎస్డిపి వాటా 2.55%. 3. నిర్మాణ రంగం.
2006-2007లో ప్రస్తుత ధరల ప్రకారం జిఎస్డిపి వాటా 6.8%. ప్రస్తుత ధరల ప్రకారం 2006-2007 సంవత్సరంలో సెకండరీ రంగం యొక్క జిఎస్డిపి వాటా 21.87%. అధికంగా రిజిస్టర్ చేసిన పరిశ్రమలు జిఎస్డిపిలో 9% వాటాను కలిగి ఉన్నాయి. జిఎస్డిపిలో సెకండరీ రంగం ప్రస్తుత ధరల ప్రకారం 15.93% వృద్ధి రేటున నమోదు చేసింది. ప్రస్తుత ధరల ప్రకారం నిలకడ ధరల ప్రకారం కూడా నిర్మాణ రంగం అధిక వృద్ధి రేటును నమోదు చేసింది. ప్రస్తుత ధరల ప్రకారం రిజిస్టర్ చేసిన పరిశ్రమలు సెకండరీ రంగంలో 2వ స్థానాన్ని వృద్ధి రేటు పరంగా ఆక్రమిస్తుంది. నిలకడ ధరలలో వృద్ధి రేటు పరంగా విద్యుత్, గ్యాస్, నీటి సరఫరా 2వ స్థానాన్ని ఆక్రమిస్తాయి. సేవల రంగం జిఎస్డిపి వాటా. సేవల రంగంలోని ఉపరంగాలు వర్తకం, హోటల్, రెస్టారెంట్, రవాణా, గిడ్డంగులు, కమ్యూనికేషన్స్, ఆర్థిక సంస్థలు, బీమా సంస్థలు, రియల్ ఎస్టేట్, బిజినెస్ సర్వీసులు, కమ్యూనిటీ సర్వీస్, సోషల్ సర్వీస్, వ్యక్తిగత సర్వీసులు మొదలగునవి. జిఎస్డిపిలో సేవల రంగం వాటా సుమారు 51%. సేవల రంగంలోని ఉపరంగమైన కమ్యూనికేషన్ 2006-2007 సంవత్సరంలో అధిక వృద్ధి రేటును నమోదు చేసింది. అది 39.35%. సేవల రంగంలో వృద్ధి రేటు పరంగా 2వ స్థానాన్ని రైల్వే రవాణా ఆక్రమించింది. అది 16.07%. జిఎస్డిపి సేవల రంగం వాటా నిలకడ ధరల ప్రకారం 2006-2007. 1. వర్తకం, హోటల్, రెస్టారెంట్ 13.65%. 2. రవాణా, గిడ్డంగులు, కమ్యూనికేషన్ ఏ. రైల్వే రవాణా 1.48%. బి. ఇతర రవాణా మార్గాలు 4.9%. సి. కమ్యూనికేషన్ 2.47%. 3. ఆర్థిక సంస్థలు, బీమా సంస్థలు, రియల్ ఎస్టేట్, బిజినెస్ సర్వీసులు ఏ. బ్యాంకింగ్, బీమా సంస్థలు 4.85%. బి. రియల్ ఎస్టేట్, బిజినెస్ సర్వీసులు 9.27%. 4. కమ్యూనిటీ సేవలు, సోషల్ సర్వీస్, వ్యక్తిగత సేవలు ఏ. ప్రభుత్వ పాలన 4.51%. బి. ఇతర సర్వీసులు 10%. మొత్తం కలిపి 51.13%. జిఎస్డిపిలో సేవల రంగంలో ఉపరంగమైన వర్తకం, హోటల్, రెస్టారెంట్ అధిక వాటాను కలిగి ఉంది. అది 13.65%. ద్వితీయ స్థానంలో ఇతర సర్వీసులు 10% ఆక్రమిస్తుంది. 3 రంగాలను పరిశీలిస్తే మొదటి 5 ఉపరంగాలు వృద్ధి రేటు పరంగా 2006-07 సంవత్సరం ప్రస్తుత ధరల ప్రకారం 1. కమ్యూనికేషన్ 39.35%. 2. నిర్మాణ రంగం 19.77%. 3. రైల్వే రవాణా 16.07%. 4. రియల్ ఎస్టేట్ 15.95%. 5. ఇతర రవాణా 14.9%. 2005-06 లెక్కల ప్రకారం తలసరి ఆదాయ పరంగా ప్రస్తుత ధరల ప్రకారం మొదటి స్థానం హర్యానా, ఆంధ్రప్రదేశ్ది 8వ స్థానం. 2005-06 మార్కెట్ ధరల ప్రకారం తలసరి ఆదాయ ర్యాంకులు 1. హర్యానా, 2. మహారాష్ట్ర, 3. పంజాబ్, 4. గుజరాత్, 5. కేరళ, 6. తమిళనాడు, 7. కర్ణాటక, 8. ఆంధ్రప్రదేశ్. రాష్ట్ర ప్రణాళికలు. రాష్ట్ర ప్రణాళికా బోర్డు, స్టేట్ ప్లానింగ్ బోర్డ్ రాష్ట్ర ఆర్థిక వనరులను అంచనా వేసి రాష్ట్ర అభివృద్ధికి అవసరమైన ప్రణాళికలను ప్లానింగ్ బోర్డ్ నిర్మిస్తుంది. రాష్ట్ర ప్లానింగ్ డిపార్ట్మెంట్ ప్లానింగ్ బోర్డుకి అవసరమైన సహాయాన్ని అందిస్తుంది. ప్లానింగ్ బోర్డ్ చైర్మన్గా రాష్ట్ర ముఖ్యమంత్రి వ్యవహరిస్తాడు. ప్రస్తుత బోర్డు వైస్ చైర్మన్గా స్వామినాథన్ వ్యవహరిస్తున్నారు. గతంలో వైస్ చైర్మన్గా బి. భాస్కర్ రావు ఉన్నారు. ప్లానింగ్ బోర్డులో రాష్ట్ర ప్రభుత్వం 6 నుంచి 9 మంది సభ్యులను నియమించే అధికారం కలిగి ఉంటుంది. ప్రస్తుత ప్రభుత్వం సభ్యులను నియమించలేదు. పరివ్యయం. ప్రణాళికలో ఎంత ఖర్చు చేయాలి అనే విషయాన్ని ప్రణాళిక ప్రారంభంలోనే నిర్ణయిస్తారు. దీనినే పరివ్యయం అంటారు. పరివ్యయం కన్నా ప్రణాళికా వ్యయం అధికంగా ఉంటే అభివృద్ధి జరిగినట్టుగా భావిస్తారు.
ప్రణాళిక పరివ్యయ కేటాయింపు. వనరుల కేటాయింపు. 1. వ్యవసాయ రంగము మరియు దాని అనుబంధ రంగాలు. 2. గ్రామీణ అభివృద్ధి. 3. నీటిపారుదల. 4. విద్యుత్ శక్తి. 5. పరిశ్రమలు మరియు గనుల త్రవ్వకాలు. 6. రవాణా మరియు కమ్యూనికేషన్. 7. సామాజిక సేవలు. 8. ఆర్థిక సేవలు. 9. సాధారణ మరియు ఇతర సేవలు. ప్రణాళికకు అవసరమైన ఆర్థిక వనరులను రాష్ట్ర ప్రభుత్వం తన వనరుల ద్వారా మరియు కేంద్ర ఆర్థిక సహాయం ద్వారా ఏర్పాటు చేసుకుంటారు. రాష్ట్ర ప్రణాళికలను కేంద్ర ప్రణాళికా సంఘం ఆమోదిస్తుంది. మొదటి పంచవర్ష ప్రణాళిక 1951-56. మద్రాస్ స్టేట్ ప్లానింగ్ కమిషన్ MSPC వారు కేంద్ర ప్రణాళికా సంఘం సూచనల మేరకు ఆంధ్ర స్టేట్కు 64.52 కోట్ల పరివ్యయాన్ని కేటాయించారు. అయితే హైదరాబాద్ రాష్ట్రానికి సంబంధించి పరివ్యయ అంచనాలు లేకపోవడం వలన ఆంధ్రప్రదేశ్కు కేటాయించిన దానిలో సగం హైదరాబాద్ స్టేటుకు కేటాయించినట్టుగా భావించి మొత్తం ప్రణాళిక పరివ్యయాన్ని 96.78 కోట్లుగా నిర్ణయించారు. ప్రణాళిక అంతానికి జరిగిన మొత్తం వ్యయం సుమారు 97 కోట్ల రూపాయలు. అత్యధికంగా నీటిపారుదల రంగానికి వనరులను కేటాయించారు 21.86 కోట్లుగా. తర్వాత స్థానాన్ని విద్యుత్ రంగం, 3వ స్థానంలో సామాజిక సర్వీసు రంగం ఆక్రమించాయి. మొదటి ప్రణాళికా కాలంలో పరివ్యయం కన్నా వ్యయం అధికంగా ఉండడం వల్ల అభివృద్ధి జరిగినట్లు ప్రకటించారు. మొదటి ప్రణాళికా కాలంలో రాష్ట్రంలో అదనంగా 55.80 మెగావాట్ల విద్యుత్ సామర్థ్యాన్ని నెలకొల్పడం జరిగింది. ప్రణాళిక ప్రారంభానికి అనగా 1951 కాలానికి రాష్ట్ర విద్యుత్ సామర్థ్యం 44 మెగావాట్లు. డిసెంబర్ 10, 1955లో నాగార్జున సాగర్ ప్రాజెక్టు నిర్మాణాన్ని ప్రారంభించారు. ప్రణాళిక ఆరంభంలో ఆహార ధాన్యాల ఉత్పత్తి 39.66 లక్షల టన్నులు. ప్రణాళిక అంతానికి ఈ ఉత్పత్తి 55.33 లక్షల టన్నులుగా నమోదైంది. ఒరిస్సా రాష్ట్ర ప్రభుత్వ సహాయంతో మాచ్ఖండ్ జల విద్యుత్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. రెండవ పంచవర్ష ప్రణాళిక 1956-61. రెండవ ప్రణాళికను కూడా కేంద్ర ప్రణాళికా సంఘం సూచనల మేరకు మద్రాసు రాష్ట్ర ప్రణాళికా సంఘం MSPC నిర్మించింది. ఈ ప్రణాళిక పరివ్యయం 179.85 కోట్లు. ఇందులో కేంద్ర ప్రభుత్వం వాటా 92.73 కోట్లు. ఈ ప్రణాళికలో అత్యధిక ప్రాధాన్యతను నీటిపారుదల రంగానికి కేటాయించారు, దాదాపు 42 కోట్ల రూపాయలు. రెండవ స్థానంలో సామాజిక సేవల రంగము 33 కోట్లు, 3వ స్థానంలో విద్యుత్ రంగము ఆక్రమించాయి. ఈ ప్రణాళికా కాలంలో మొత్తం వ్యయం 188.60 కోట్లు. ఈ ప్రణాళికా కాలంలో 1,97,000 హెక్టార్లకు సాగునీరు అందించారు. ఈ ప్రణాళిక అంతానికి విద్యుత్ సామర్థ్యం అదనంగా 114 మెగావాట్లు పెంచడం జరిగింది. రాష్ట్రంలో విద్యుత్ శక్తి అభివృద్ధికి 1959వ సంవత్సరంలో APSEB ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎలక్ట్రిసిటీ బోర్డును ప్రభుత్వం ప్రారంభించింది. ఈ ప్రణాళికా సంఘం అంతానికి ఆహార ధాన్యాల ఉత్పత్తి 64.2 లక్షల టన్నులుగా నమోదైంది. రాష్ట్రంలో పరిశ్రమల అభివృద్ధి APSFCను, APIDCను ప్రభుత్వం ప్రారంభించింది. రాష్ట్రంలో ఖనిజ సంపద అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వ సహాయంతో 1961లో రాష్ట్ర ఖనిజ అభివృద్ధి సంస్థను ఏర్పాటు చేశారు. విద్య మరియు వైద్య రంగాలలో కొంతమేర అభివృద్ధి జరిగింది. మూడవ పంచవర్ష ప్రణాళిక 1961-66. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రణాళికా సంఘ సహకారంతో నిర్మించిన మొట్టమొదటి పంచవర్ష ప్రణాళిక ఇదే. ఈ ప్రణాళిక పరివ్యయం 352 కోట్లు, కేంద్ర ఆర్థిక సహాయం 220 కోట్లు. ఈ ప్రణాళిక వ్యయం 352 కోట్లు. అత్యధికంగా సాగునీటి రంగానికి వనరులను కేటాయించారు, అవి 117 కోట్లు. రెండవ స్థానంలో విద్యుత్ రంగం 70 కోట్లు, 3వ స్థానంలో సామాజిక సేవలు 52 కోట్లు ఉన్నాయి. ఈ ప్రణాళిక ముఖ్య లక్ష్యము రాష్ట్రంలో ఆర్థిక అసమానతలను తగ్గించడం.
ప్రణాళిక ప్రగతి. ఈ ప్రణాళికా కాలంలో సాంద్ర వ్యవసాయం IADP జిల్లా పథకాన్ని ప్రవేశపెట్టారు. ఈ పథకం ముఖ్య ఉద్దేశం నీటి వనరులు గల జిల్లాలలో వ్యవసాయ అభివృద్ధిని ప్రోత్సహించడం. మన రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా పశ్చిమ గోదావరి జిల్లాలో IADP పథకాన్ని అమలు జరిపారు. IADP ఫలితాలను దృష్టిలో ఉంచుకొని 1963 నాటికి వివిధ జిల్లాలకు IADPని విస్తరించారు. పాడి పరిశ్రమకు సంబంధించి విజయవాడ, హైదరాబాద్ నగరాలలో సంయుక్త పాల ప్రాజెక్టును చేపట్టారు. చిత్తూరు, నెల్లూరు ప్రాంతాలలో పాల కేంద్రాలను స్థాపించారు. హైదరాబాద్, షాద్నగర్ వద్ద శీతలీకరణ కేంద్రాన్ని ప్రారంభించారు. రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ పరిశోధన, అధిక దిగుబడులను ఇచ్చు వంగడాల పరిశోధనను వ్యవసాయ విశ్వవిద్యాలయాన్ని 1964లో హైదరాబాద్ నగరంలో ఏర్పాటు చేసింది. ఆచార్య NG రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం. మేలు రకం విత్తనాలను నిల్వ చేయడానికి ఈ ప్రణాళికా కాలంలో 445 చిన్న విత్తన క్షేత్రాలను రాష్ట్రంలో ప్రారంభించారు. రాజమండ్రి పేపర్ మిల్లును 1964వ సంవత్సరంలో ఆధునికీకరించి భారీ కాగిత ఉత్పత్తి పరిశ్రమగా తీర్చిదిద్దారు. ఈ ప్రణాళిక అంతానికి అదనంగా 4,17,800 హెక్టార్లకు సాగునీటి వసతిని అందించారు. ఈ ప్రణాళిక అంతానికి రాష్ట్రంలో విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం అదనంగా 77.6 మెగావాట్లు పెరిగింది. రాష్ట్రంలో వైద్య సౌకర్యాల మెరుగు కోసం హైదరాబాద్ నగరంలో గాంధీ వైద్య కళాశాలను, ప్రైవేటు రంగంలో కాకినాడ వైద్య కళాశాలను ప్రారంభించాడు. 1963వ సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వం మొట్టమొదటిసారిగా రాష్ట్రంలో విద్యుత్ పరిశ్రమ అభివృద్ధికి ప్రపంచ బ్యాంకు నుండి $24 మిలియన్ రుణం పొందింది. రాష్ట్రంలో పశు సంపద అభివృద్ధికి విజయవాడ, హైదరాబాద్ పరిసర ప్రాంతాలలో 2 పశుగణాభివృద్ధి బ్లాకులను ఏర్పాటు చేశారు. ఈ ప్రణాళిక అంతానికి 20 లక్షల టన్నుల ఆహార ధాన్యాలను ఉత్పత్తి చేశారు. చైనాతో యుద్ధము, పాకిస్తాన్ యుద్ధము, ఋతుపవన వైఫల్యం వల్ల ప్రణాళికా ప్రగతి కుంటుపడింది. వార్షిక ప్రణాళికలు 1966-69 కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలలో భాగంగా అన్ని రాష్ట్రాలలో 1966-69 వరకు వార్షిక ప్రణాళికలను ప్రవేశపెట్టారు. వీటినే ప్రణాళిక సెలవు అని అంటారు. రాష్ట్ర వార్షిక ప్రణాళికల పరివ్యయం 234 కోట్లు. ఇందులో కేంద్ర ప్రభుత్వ సహాయం 163 కోట్లు, ప్రణాళిక వ్యయం 234 కోట్లు. వార్షిక ప్రణాళికలు ప్రగతి. వ్యవసాయ అభివృద్ధికి రాష్ట్రంలో గొట్టపు బావుల పథకాన్ని చేపట్టారు. ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ విశ్వవిద్యాలయం ద్వారా భూసార పరిరక్షణ కేంద్రాలను అనంతపురం, విజయవాడలలో ప్రారంభించారు. ఈ ప్రణాళికా కాలంలో ఋతుపవన వైఫల్యం, వరదలు వలన వ్యవసాయ ఉత్పత్తులు ఆశించినంత అభివృద్ధి నమోదు చేయలేదు. పశుగణ అభివృద్ధి కోసం భువనగిరి, కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు వద్ద పశుగ్రాస మిశ్రమదాన కర్మాగారాలను నెలకొల్పారు. హైదరాబాదులో వెటర్నరీ బయోలాజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ను పశువైద్య అభివృద్ధికి ఏర్పాటు చేశారు. కృష్ణా జిల్లా గన్నవరంలో బేకెన్ ఫ్యాక్టరీ నిర్మాణం పూర్తి అయింది. ఈ బేకెన్ ఫ్యాక్టరీ ఉత్పత్తికి అనువుగా పందుల అభివృద్ధి పథకాన్ని ఏర్పాటు చేశారు. మద్య పరిశ్రమ అభివృద్ధికి నెల్లూరు, నాగార్జున సాగర్లో శీతల మద్య కేంద్రాలను స్థాపించారు. వీటితో పాటు హైదరాబాదులో ఐస్ ప్లాంట్ను, కాకినాడలో ఐస్ ప్లాంట్ను, మద్యకారుల ఆర్థిక అవసరాలకు మద్యకారుల ఆర్థిక సహకార సంఘాలను ఏర్పాటు చేశారు. విద్యుత్ శక్తి రంగంలో కొత్తగూడెం TPS, ఎగువ సీలేరు ప్రాజెక్టుల ద్వారా విద్యుత్ ఉత్పత్తిని చేయనారంభించారు. శ్రీశైలం జల విద్యుత్ కేంద్రాన్ని ఈ ప్రణాళిక కాలంలో ప్రారంభించారు. ఈ ప్రణాళిక అంతానికి అదనపు విద్యుత్ సామర్థ్యం 323 మెగావాట్లు. ఈ ప్రణాళిక అంతానికి అదనంగా 1,15,000 హెక్టార్లు సాగునీరు అందించారు. 1969 నాటికి అదనంగా 7,200 గ్రామాలకు విద్యుత్ సరఫరాను ఏర్పాటు చేశారు. ఈ ప్రణాళికల కాలంలో పరిశ్రమల రంగము పురోగతి ఆశాజనకంగా లేదు. APIDC ద్వారా పాణ్యం సిమెంట్ కర్మాగారానికి ఆర్థిక సహాయం అందించారు.
రాష్ట్రంలో ఖనిజ అభివృద్ధికి నెల్లూరు, విజయవాడ, విశాఖపట్నం ప్రాంతాలలో ప్రాంతీయ మైనింగ్ కార్పొరేషన్లను ప్రారంభించారు. చిన్న తరహా పరిశ్రమల అభివృద్ధికి సనత్నగర్ ఇండస్ట్రియల్ ఎస్టేట్ను అభివృద్ధి పరిచారు. సనత్నగర్ ఇండస్ట్రియల్ ఎస్టేట్లో ఉత్పత్తి నాణ్యతను పరీక్షించే క్వాలిటీ మార్కింగ్ సెంటర్ను ప్రారంభించారు. విద్యారంగంలో ఐటీఐ కాలేజీలను వరంగల్, గుంటూరు, అనంతపురంలో పోస్ట్ గ్రాడ్యుయేట్ సెంటర్లను ప్రారంభించారు. జనాభా నియంత్రణకు కృష్ణా జిల్లా గన్నవరంలో 1967వ సంవత్సరంలో రాష్ట్రంలో మొట్టమొదటి ట్యూబెక్టమీ క్యాంపును ప్రారంభించారు. తెలంగాణ ప్రాంతంలో వైద్య సౌకర్యాల మెరుగు కోసం యునానీ ఓపెనర్సీలను, ఆయుర్వేదిక డిస్పెన్సరీలను ప్రారంభించారు. హైదరాబాద్ నగరంలో డ్రైనేజీ అభివృద్ధి పథకాన్ని, హైదరాబాద్ నగరానికి మంచినీటిని అందించడానికి మంజీరా త్రాగునీరు పథకాన్ని అమలు చేశారు. 1968వ సంవత్సరంలో వ్యవసాయ రంగంలో ఆధునిక ఉపకరణాలను ప్రవేశపెట్టాలి అనే ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్ అగ్రికల్చర్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ను ప్రభుత్వం ప్రారంభించింది. 4వ పంచవర్ష ప్రణాళిక 1969-74. ప్రణాళిక లక్ష్యాలు: 1. నిలకడతో కూడిన ఆర్థిక పురోగతి, స్వయం సమృద్ధి ప్రధాన ధ్యేయంగా నిర్ణయించారు. 2. సాంఘిక న్యాయం, సమానత్వం సాధించాలని నిర్ణయించారు. ఏడాదికి 5% చొప్పున రాష్ట్ర ఆదాయాన్ని పెంచాలని, వ్యవసాయ అభివృద్ధి 4%గా, పారిశ్రామిక అభివృద్ధి 8%గా నిర్ణయించారు. 4. వ్యవసాయ ఉత్పత్తులను అభివృద్ధి చేసుకొని ధరలను అదుపులో పెట్టాలని, తద్వారా ప్రాంతీయ అసమానతలను తగ్గించాలని నిర్ణయించారు. రాష్ట్రంలో నిరుద్యోగ రేటును తగ్గించాలని నిర్ణయించారు. ఈ ప్రణాళిక పరివ్యయం 452 కోట్లు. ఇందులో కేంద్రం వాటా 230 కోట్లు. ప్రణాళికలో జరిగిన ఖర్చు 449 కోట్లు. ఈ ప్రణాళికలో అత్యధికంగా విద్యుత్ రంగానికి 185 కోట్లు, నీటిపారుదలకు 135 కోట్లు, సామాజిక సేవలకు 61 కోట్లు కేటాయించారు. ప్రగతి: ఈ ప్రణాళిక సమయంలో అధిక దిగుబడిని ఇచ్చి వంగడాలను, రసాయనిక ఎరువులను, క్రిమిసంహారక మందులను సరఫరా చేసినప్పటికీ ఋతుపవనాల వైఫల్యం వల్ల వ్యవసాయ రంగం అభివృద్ధి చెందలేదు. అయితే ప్రణాళిక చివరి సంవత్సరంలో ఋతుపవనాలు సహకరించడంతో 87 లక్షల మెట్రిక్ టన్నుల ఆహార ధాన్యాలను ఉత్పత్తి చేశాం. ఈ ప్రణాళిక అంతానికి అదనముగా 2,53,000 హెక్టార్లకు సాగునీరును అందించారు. 1972లో ఐక్యరాజ్య సమితి అనుబంధ సంస్థ అయిన ఇక్రిసాట్ను హైదరాబాద్ నగర శివార్లలో ప్రారంభించారు. ఇంటర్నేషనల్ క్రాప్స్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఫర్ సెమీ యారిడ్ ట్రాపిక్స్ 48 దేశాలకు సేవలను అందిస్తారు. ప్రధానంగా నూనె గింజల అభివృద్ధి రాష్ట్రంలో అనంతపురం జిల్లా ప్రాంతంలోనూ, ప్రకాశం జిల్లా ప్రాంతాల్లోనూ పండించే వేరుశనగ విత్తనాలను ఇక్రిసాట్ సంస్థ అభివృద్ధి చేసింది. తద్వారా ఈ ప్రాంతాలలో 80% దిగుబడి పెరిగింది. తెలంగాణ ప్రాంత అభివృద్ధికి కేటాయించిన నిధులు ఖర్చు కాకుండా మిగిలిపోవడంతో ప్రభుత్వం భార్గవ కమిటీ సూచనల మేరకు 45 కోట్ల తెలంగాణ అభివృద్ధి నిధిని ఏర్పాటు చేసింది. 1969వ సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మంత్రిమండలి నిర్ణయం ప్రకారం తెలంగాణ అభివృద్ధి బోర్డును ఏర్పాటు చేశారు. ఈ బోర్డు తెలంగాణ ప్రాంత అభివృద్ధికి అవసరమైన పథకాలను, ప్రణాళికలను నిర్మించే అధికారం కలిగి ఉంటుంది. 1969వ సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వం రాయలసీమ అభివృద్ధి బోర్డును ఏర్పాటు చేసింది. ఈ బోర్డు రాయలసీమ అభివృద్ధికి అవసరమైన పథకాలను నిర్మించవచ్చు. ఈ బోర్డులు ప్రారంభమైన 8 నెలల్లోనే తమ ప్రాముఖ్యతను నెలకొల్పాయి. 4వ ప్రణాళిక కాలంలో కేంద్ర ప్రభుత్వం ఆర్థిక అసమానతలను తగ్గించడానికి, వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి, సన్నకారు రైతుల అభివృద్ధికి కొన్ని ప్రత్యేక పథకాలను ప్రకటించింది. వీటిని మన రాష్ట్రంలో కూడా అమలుపరిచారు. 1. క్షామ ప్రాంతాల అభివృద్ధి పథకం DPAP. 2. గిరిజన ప్రాంతాల అభివృద్ధి పథకం. 3. సన్నకారు రైతుల అభివృద్ధి పథకం. 4. వ్యవసాయ కార్మికుల అభివృద్ధి పథకం. 5. పారిశ్రామికంగా వెనుకబడిన ప్రాంతాలకు ప్రత్యేక అభివృద్ధి పథకం.
4వ ప్రణాళికను గమనిస్తే పరివ్యయం కన్నా వ్యయం తక్కువగా ఉండడం, ద్రవ్యోల్బణము, నిరుద్యోగము, ఋతుపవన వైఫల్యం వలన రాష్ట్ర ప్రగతి కుంటుపడింది. 5వ పంచవర్ష ప్రణాళిక 1974-79. లక్ష్యాలు: 1. ఈ ప్రణాళిక ప్రధాన లక్ష్యం దారిద్ర్య నిర్మూలన. 2. ఆర్థిక స్వావలంబన. 3. ఈ ప్రణాళిక కాలంలో రాష్ట్ర అభివృద్ధి లోటును 5.5% నిర్ణయించారు. ఆచరణ సూత్రాలు: 1. నిర్మాణంలో ఉన్న భారీ సాగునీటి ప్రాజెక్టులను సత్వరం పూర్తి చేయాలి. 2. రాష్ట్రంలో లభిస్తున్న వివిధ వనరులను పూర్తిగా వినియోగించుకోవడం. 3. అదనపు ఉత్పత్తి సామర్థ్యాన్ని అన్ని రంగాలలోనూ నమోదు చేయడం. 4. ఆర్థికంగా బలహీన వర్గాల విషయంలో ప్రత్యేక అభివృద్ధి పథకాలను ప్రవేశపెట్టడం. ప్రణాళిక పరివ్యయాన్ని 1353 కోట్లుగా నిర్ణయించారు. కేంద్ర ప్రభుత్వం వాటా 351 కోట్లు. ప్రణాళిక వ్యయం 1444 కోట్లు. అత్యధికంగా విద్యుత్ శక్తి రంగానికి 517 కోట్లను కేటాయించారు. రెండవ స్థానంలో నీటిపారుదల రంగం 361 కోట్లు. మూడవ స్థానంలో సామాజిక సేవలు 179 కోట్లను కేటాయించారు. మొదటి పంచవర్ష ప్రణాళికలో ప్రారంభించిన నాగార్జున సాగర్ నిర్మాణాన్ని పూర్తి చేయాలని నిర్ణయించారు. వీటితో పాటు పోచంపాడు ప్రాజెక్టును, తుంగభద్ర ఎగువ కాలువను పూర్తి చేయాలని నిర్ణయించారు. 1979వ సంవత్సరంలో గోదావరి నదిపై గల ధవళేశ్వరం ఆనకట్ట మరమ్మత్తు పనులను ప్రారంభించడానికి ప్రపంచ బ్యాంకు నుండి $450,000 రుణంగా ప్రభుత్వం పొందింది. 1874 నుంచి 79వ సంవత్సరంలో గోదావరి బ్యారేజ్ని సర్ ఆర్థర్ కాటన్ నిర్మించాడు. ప్రణాళిక ప్రగతి. ప్రణాళిక అంతానికి రాష్ట్రంలో ఆహార ధాన్యాల ఉత్పత్తి 99 లక్షల టన్నులుగా నమోదైంది. నూనె గింజల ఉత్పత్తి 9.31 లక్షల టన్నులు, చెరకు ఉత్పత్తి 100 లక్షల టన్నులుగా నమోదైంది. ఈ ప్రణాళిక అంతానికి పొగాకు, చెరకు పంటలను రాష్ట్రంలో అధికంగా పండించడం ప్రారంభించారు. 1974వ సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వం నీటిపారుదల అభివృద్ధి కోసం 51 ఎత్తిపోతల పథకాలను ప్రారంభించింది. ప్రణాళిక అంతానికి అదనంగా 2,93,000 హెక్టార్లకు సాగునీరు అందించారు. పాడి పరిశ్రమ అభివృద్ధికి సహకార రంగంలో విశాఖపట్నం 65 లక్షల రూపాయల ఖర్చులతో అధునాతన పాల పరిశ్రమను స్థాపించారు. భారత ప్రభుత్వ సహకారంతో గుంటూరు జిల్లాలలో సంగం డైరీని ఏర్పాటు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం 1976లో డైరీ డెవలప్మెంట్ కార్పొరేషన్ను ఏర్పాటు చేసింది. విద్యుత్ శక్తి రంగంలో విజయవాడ థర్మల్ విద్యుత్ కేంద్రాన్ని, నాగార్జున సాగర్ జల విద్యుత్ కేంద్రాన్ని, కొత్తగూడెంలో టీపీఎస్లో అదనపు విద్యుత్ సామర్థ్యాన్ని దశలవారీగా అభివృద్ధి పరిచారు. ఈ ప్రణాళిక అంతానికి రాష్ట్ర అదనపు విద్యుత్ సామర్థ్యం 895 మెగావాట్లు. తోలు పరిశ్రమ అభివృద్ధికి 1974లో లెదర్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ను ప్రభుత్వం ప్రారంభించింది. షెడ్యూల్డ్ కులాల వారికి, వెనుకబడిన తరగతుల వారికి వేరువేరుగా ఆర్థిక సంస్థలను ఏర్పాటు చేశారు. 1975-76వ సంవత్సరంలో హైదరాబాదులో కేంద్ర విశ్వవిద్యాలయాన్ని హెచ్సియును నెలకొల్పారు. 1976వ సంవత్సరంలో నాగార్జున విశ్వవిద్యాలయాన్ని, వరంగల్లో కాకతీయ విశ్వవిద్యాలయాన్ని ప్రారంభించారు. అనంతపురం, కర్నూలు, కడప, కావలిలో పోస్ట్ గ్రాడ్యుయేట్ సెంటర్లను ప్రారంభించారు. 1977వ సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వ రీసెర్చ్ లాబొరేటరీ అయిన సిసిఎంబిను ప్రారంభించారు. 1982 నాటికి సిసిఎంబి ఒక ప్రత్యేక కేంద్ర ప్రభుత్వ సంస్థగా రూపొందింది. 1976లో కేంద్ర ప్రభుత్వం నేషనల్ అకాడమీ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ అండ్ మేనేజ్మెంట్ అనే సంస్థను హైదరాబాద్ రాజేంద్ర నగర్లో ప్రారంభించారు. ఈ సంస్థ ద్వారా అధిక దిగుబడులను ఇచ్చే వరి వంగడాలను అభివృద్ధి పరుస్తారు. రాష్ట్రంలో వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి 90 కోట్ల రూపాయల ప్రత్యేక నిధిని ఏర్పాటు చేశారు. సికింద్రాబాద్, హైదరాబాద్ నగరాల అభివృద్ధి కోసం 5 కోట్ల రూపాయలను అదనంగా కేటాయించారు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన 20 అంశాల కార్యక్రమాన్ని రాష్ట్రంలో అమలు చేశారు. వీటిలో ముఖ్యమైనవి: 1. షెడ్యూల్డ్ కులాలు, వెనుకబడిన వర్గాల వారికి ఉచితంగా ఇండ్ల స్థలాల మంజూరీ. 2. గ్రామీణ బ్యాంకుల ద్వారా చిన్న సన్నకారు రైతులకు రుణాలను అందించడం. 3. చేతి వృత్తుల వారికి ప్రత్యేకంగా ప్రోత్సాహకాలను ప్రకటించడం. 5వ పంచవర్ష ప్రణాళికను కేంద్ర రాజకీయాలలో మార్పు వలన 4 సంవత్సరాల తర్వాత నిలిపివేయడం జరిగింది. వార్షిక ప్రణాళికలు 1978-79, 1979-80. వార్షిక ప్రణాళికల పరివ్యయం 899 కోట్లు. కేంద్ర ప్రభుత్వ వాటా 581 కోట్లు. ప్రణాళికల వ్యయం 899 కోట్లు. ప్రణాళిక అంతానికి అదనంగా 2,10,000 హెక్టార్లకు నీటి వసతిని సమకూర్చారు. అదనపు విద్యుత్ సామర్థ్యము 392 మెగావాట్లు. వార్షిక ప్రణాళికలో నీటిపారుదల రంగానికి అధిక ప్రాధాన్యం ఇవ్వడం జరిగింది.